చిలకలూరిపేట పట్టణం బొప్పూడి జాతీయ రహదారి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి 43వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గుండు కోటేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పంచామృత అభిషేకాలు, పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వార్షికోత్సవాల సందర్భంగా దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో, చలువ పందిళ్లతో అలంకరించారు. భక్త బ్రహ్మ ఆధ్వర్యంలో అఖండ హరే రామనామ సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణ రెడ్డి, అర్చకులు మురికిపూడి సంతోష్, చరణ్, దివి, పవన్ కుమార్, మురికిపూడి శ్రీనివాస్, చక్రవర్తి, మురికిపూడి ఆంజనేయాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వీడియో ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరామినే. చిలకలూరిపేట మండలం, పల్నాడు జిల్లా బొప్పూడి చౌకనందు మారుతీనగర్ నందు వేయించేసిన ప్రసన్నాంజనేయ స్వామి వారి 43వ వార్షికోత్సవ తిరునాళ్ల కార్యక్రమంలో నేటి నుండి అనగా 10వ తారీఖు నుండి ప్రారంభమయ్యి 10వ తారీఖు ముందుగా స్వామివారికి రామనామ సంకీర్తన ప్రారంభం చేయడం జరుగుతుంది 3 రోజులు. అలానే రేపు 11వ తారీఖు స్వామివారికి విశేషంగా పంచామృత ఫలాలు, అలానే విశేష సుగంధ ద్రవ్యాల చేత అభిషేకం, పంచామృత అభిషేకం చేయడం జరుగుతుంది. 108 లీటర్ల ఆవు పాలు, ప్రత్యేకంగా పెరుగు వంటి సుగంధ ద్రవ్యాల చేత స్వామివారికి రేపు 11వ తారీఖు విశేషంగా పంచామృత అభిషేకం జరుగుతుంది. తదుపరి స్వామివారి విశేషంగా విశేష ఫలాల చేత స్వామిని అలంకరించి చక్కగా స్వామివారికి రూపదీప నైవేద్య కార్యక్రమాలన్నీ జరుగుతాయి. అలానే 12వ తారీఖు స్వామివారికి విశేషంగా ఈ యొక్క దేవాలయ సన్నిధిలో విశేష సుదర్శన నరసింహ హనుమత్ మహాయాగం, సుదర్శన మహాయాగం జరుగుతోంది. అలానే 13వ తారీఖు ఉదయాన్నే స్వామివారి సుప్రభాత సేవతో కార్యక్రమం మొదలై స్వామివారికి సీతారామ లక్ష్మణ సమేతంగా వేయించేటువంటి కోదండరామస్వామి వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవము మరి శ్రీశైలనాథం వారి అయ్యంగారి వారి యొక్క శ్రీనివాసన్ గారి యొక్క అనుగ్రహంతో మరి ఈ యొక్క కార్యక్రమం కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ మరి దేవస్థాన చైర్మన్ గారు గుంటు కోటేశ్వరరావు గారు, అలానే కమిటీ సభ్యులు, ఈవో గారు సత్యనారాయణ రెడ్డి గారు మరియు భక్తుల యొక్క సహాయ సహకారాల చేత ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించబడతాయి. కావున భక్తులెల్లరూ ఈ విషయాన్ని గ్రహించి స్వామివారి యొక్క తిరునాళ్లను, స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని, ఈ ఉత్సవాలన్నింటినీ తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. తాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మారుతీనగర్ బొప్పూడిలో చేసినటువంటి ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ యొక్క 43వ తిరునాళ్ల సందర్భంగా వైఖానస ఆగమోక్తంగా ఈ యొక్క ప్రయాణిక దీక్షలో ఉన్నటువంటి యొక్క కార్యక్రమాలన్నీ కూడా వైఖానస ఆగమోక్తంగా ఈరోజు ఉదయం పుష్పక్షేణారాధనతో కార్యక్రమం ప్రారంభమై అఖండ హరేరామ సంకీర్తన కార్యక్రమంతో ఈ యొక్క ప్రారంభ కార్యక్రమం జరుగుతోంది. తదుపరి శనివారం ఉదయం 8 గంటల నుండి కూడా స్వామివారి విశేష 108 లీటర్ ఆవు పాలు, పెరుగు, తేనె, అదేవిధంగా ఫలరసాలు, గంధము ఇవన్నీ కూడా విశేషంగా స్వామివారికి అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. చక్కగా మహిళా భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారిని తిలకించి దర్శించి స్వామివారి అనుగ్రహం పొందవలసిన కోరుతున్నాం. అదేవిధంగా ఆదివారం ఉదయం 8 గంటల నుండి
సుదర్శన లక్ష్మీ నారసింహ సహిత పంచముఖ హనుమతి యజ్ఞం కార్యక్రమం కూడా ఈ లోక కళ్యాణం కోసం సంకల్పించడం జరిగింది. ఇదంతా కూడా దగ్గరపాడ వాస్తు శ్రీమాన్ శ్రీశైల శ్రీనివాస అయ్యంగారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. చక్కగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాద స్వీకరించగా కోరుతున్నాం. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం స్వామివారికి విశేషంగా ఉత్తమ హోమాలు, మహాశాంతి హోమం, అదేవిధంగా గాయత్రి హవన కార్యక్రమం, మూఢమంత్ర హవన కార్యక్రమాలు, పూర్ణాది కార్యక్రమం కూడా జరుగుతుంది ఆదివారం సాయంత్రం. అదేవిధంగా సోమవారం ఉదయం శుక్రవార సేవ కార్యక్రమం ప్రారంభమై స్వామివారికి విశేష అలంకరణతో విశేష పూజా కైంకర్యాలతో ప్రారంభమై 9:30 నుండి హనుమ సీతాలక్ష్మీదేవి రామచంద్ర స్వామి వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా తిరుపతి నుంచి వచ్చేటువంటి విశేషమైన ఈ యొక్క నాదస్వర కచేరీ, అదేవిధంగా భరతనాట్యం కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రేపు సోమవారం ఉదయం కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా సాయంత్రం నుంచి కూడా స్వామివారి విశేషమైనటువంటి పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పూడి డొంగ వేసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం 43వ వార్షికోత్సవం సందర్భంగా 10వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా సోమవారం 13వ తారీఖు అనగా 10వ తారీఖు నుంచి హరేరామ సంకీర్తన జరుగుతుంది. 11వ తారీఖు రేపు అనగా శనివారం అనగా పాలాభిషేకం, స్వామివారికి 108 లీటర్లతో పాలాభిషేకం, 27 లీటర్లతో పెరుగు మరియు 108 లీటర్ల కొబ్బరి నీళ్లు, అన్ని సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరుగును. 12వ తారీఖు అనగా ఆదివారం నాడు హోమాలు అన్ని జరుగును. సాయంకాలం గణపతి హోమం, గాయత్రి హోమం అన్ని జరుగును. 13వ తారీఖు సుప్రభాతం సేవలు, ఆదివారం 13వ తారీఖు సుప్రభాత సేవ మొదలుకొని స్వామివారికి పూజలు జరుగును, ప్రత్యేక పూజలు జరుగును. శ్రీ కోదండరామస్వామి కళ్యాణం జరుగును. కావున భక్తులందరూ సీతారామ కళ్యాణంలో పాల్గొని ఒక్కొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల 13వ తారీఖు తిరునాళ సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం జరుగును. అన్నదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.